దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం P4 విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. నదుల అనుసంధానాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, తయారీ రంగ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. అధిక జనాభాను బలంగా మార్చుకోవాలన్నారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు వివిధ అంశాలపై ప్రతిపాదనలు చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు అవసరమైన రోడ్ మ్యాప్ తయారీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరపున తన వాణి వినిపించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని చెప్పారు. ఇప్పుడు ప్రజలను భాగస్వామ్యాలను చేయాలంటూ సీఎం చంద్రబాబు P4 విధానాన్ని నీతి ఆయోగ్ పాలక మండలి ఎదుట ఉంచారు. ఈ విధానంతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. దేశంలో తొలి 10% మంది సంపన్నులు, అట్టడుగున ఉన్న 20% మందిని దత్తత తీసుకొని వారి బాగుకు బాటలు వేసేలా విధాన రూపకల్పన చేయాలన్నారు. తద్వారా పేదరిక నిర్మూలన వేగంగా జరుగుతుందని వివరించారు. ఏపీలో తాము ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో ఆర్థిక, రాజకీయ సుస్థిరత తీసుకొచ్చి అన్ని రంగాల్లో మన దేశం ప్రపంచ స్థాయి దేశాలతో పోటీపడే శక్తినిచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్కు బలమైన బ్రాండింగ్ కల్పించారని కొనియాడారు. 10 ఏళ్ల ప్రధాని కష్టాన్ని దేశానికి అనుకూలంగా మార్చుకునే సమయం వచ్చిందన్నారు. రాష్ట్రాలు తమ వంతు పాత్ర పోషించి సద్వినియోగం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తితో ఉందని చంద్రబాబు చెప్పారు. P4 నదుల అనుసంధానం, గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారుల అనుసంధానం, నైపుణ్య గణన, ప్రపంచంలోనే అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ గురించి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వంలో అమలైన కొన్ని పథకాల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందించిన పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ సందర్భంగా మార్చిన పథకాల పేర్లను సామాజిక మాధ్యమం Xలో నారా లోకేష్ పోస్ట్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు అందిస్తున్న పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం తొలగించింది. వాటి స్థానంలో విద్యారంగంలో సేవలందించిన వారి పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వాటి పేర్లను పెట్టినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. జగనన్న అమ్మఒడిని తల్లికి వందనంగా, జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్చారు. మనబడి నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా నిర్ణయించారు. స్వేచ్ఛను బాలికా రక్షగా, జగనన్న ఆణిముత్యాల పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా మార్చిన పథకాల పేర్లను సామాజిక మాధ్యమం Xలో పోస్టు చేశారు. 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది తమ సంకల్పమన్నారు. ఇందులో భాగంగా నాటి ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి పలుకుతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. రాజధాని అమరావతికి మరింత ప్రాధాన్యం ఇచ్చిన విషయం గుర్తు చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు చాలా కీలకమని, త్వరగా సత్వరంగా పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. విజయవాడ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా అమరావతికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా బడ్జెట్ కేటాయించామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎకానమీ 8.2% ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల్లో సరళతరం, MSMEలను బలోపేతం చేయడం దిశగా తగిన నిర్ణయాలను బడ్జెట్లో తీసుకున్నట్లు మురుగన్ తెలిపారు. ఏపీ అభివృద్ధికి 2024-25 బడ్జెట్లో దాదాపు 50,474 కోట్లు కేటాయించారని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని తమకు చాలా కీలకమని, సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారని,
అలాగే ప్రతిష్టాత్మక పూర్వోదయ స్కీమును తెచ్చామని, దీనివల్ల జార్ఖండ్ నుంచి ఏపీ వరకు ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని అభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా మారుస్తామన్నారు. Is focused Viksit Bharat. This budget is for leading towards our nation towards 2047. In 2047, our country will be the progressive country, our country will be the global leader. So for that, the Amrit Kaal, this budget traveling towards that. This Union Budget 2024-25 is an announcement to support the boost of the economic growth as well as the support of Andhra Pradesh, Amaravati city also. For the Amaravati city, construction for the Amaravati city and as well as for the fund for backward region. In the backward regions, new infrastructure projects also will help to the state regain the lost glory from the state bifurcation in 2014. Especially focused on support from the central government will also make an Andhra Pradesh an attractive destination for the foreign investment. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, రాష్ట్రంలో రోజుకో విధ్వంసం జరుగుతుందని అన్నారు. ఆర్మీ మాజీ ఉద్యోగి ఇంటిని కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి చెడు సంస్కృతిని ప్రోత్సహించొద్దని ప్రభుత్వానికి సూచించారు. విజయనగరంలో మాజీ సైనికుడి ఇల్లు కూల్చివేతపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తాను 1985 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానన్న మాజీ మంత్రి బొత్స అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజకీయాలు విడలేదని, అయితే ఇన్నేళ్లలో ఏనాడు ఇలాంటి దురదృష్టకర ఘటన చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతికి జిల్లాలో శ్రీకారం చుట్టారని ఆయన మండిపడ్డారు. అసలు దీనివల్ల ఏం లాభిస్తుందని, ఇది సమంజసమేనా అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. దేశం కోసం పోరాడిన ఓ మాజీ సైనికుడి ఇల్లు కూలిస్తే అధికార పక్షం వారికి ఏం లాభిస్తుందని, అది కూడా ఎక్కడో మారుమూల దన్నానపేట అనే గ్రామంలో ఇలాంటి చర్యకు పాల్పడడం అత్యంత హేయమని మాజీ మంత్రి బొత్స ఆక్షేపించారు. ఒకవేళ ఆ ఇంటి స్థలం ప్రభుత్వానికి చెందింది అయితే, అక్కడ ఇల్లు కట్టుకున్న వారు అర్హులైతే పొజిషన్ సర్టిఫికెట్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు. నిజానికి గత ఎన్నికల ఫలితాల నాటి నుంచే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని గుర్తు చేసిన మాజీ మంత్రి బొత్స తమ జిల్లాలో ఈ రకమైన సాంప్రదాయం రాకూడదని బలంగా కోరుకున్నామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ తరహా ఫిర్యాదులు వచ్చినా ఇంత దారుణంగా వ్యవహరించి ఆస్తులు కూల్చివేయలేదని తెలిపారు. రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ విధంగా కూర్చోవేత చేయడం అనేది సమంజసమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తెచ్చుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదుటి సాయం చేయడానికి చూసుకోవాలి. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ని కూడా దీంట్లో ఆక్షేపిస్తున్నాను. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులోని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి ఆషాఢసారె సమర్పిస్తున్నారు. మహిళలు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మ నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆషాఢమాసం అందులోనూ ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జగన్మాతను తమ ఇంటి ఆడపడుచుగా భావించి మంగళ వాయిద్యాల నడుమ ఆషాఢసారె సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పిండి వంటలు సమర్పిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలు భక్త బృందాలు, మహిళా బృందాలు ఆషాఢసారెను సమర్పించాయి. విజయవాడ నగరం నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా బృందాలుగా తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.
అన్ని క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరుతున్నారు. అమ్మవారికి పవిత్ర సారె సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఉద్యోగులు క్యూలైన్ల వద్ద ఉండి పర్యవేక్షిస్తున్నారు. నిత్య ఆర్జిత సేవలైన స్వామివారి అభిషేకం, అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీహోమం, శాంతి కళ్యాణం, ఇతర సేవలనందు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని, స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. మా సన్నిధానం తరపున అమ్మవారికి పసుపు కుంకాలు ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగింది. మేము సుమారుగా 5 సంవత్సరాల నుంచి భవానీ దీక్షపరులుగా మేము ఉంటున్నాం. దానికి అందరం కూడా మా గ్రామస్తులు, మా గురుభవన్ అందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలకు ఈరోజు కావాలని అమ్మవారికి మా గ్రామం తరపున మా గురుభవన్ ఆధ్వర్యంలో ఈరోజు సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం సారీ సమర్పిస్తున్నారు కదా, అంటే ఈ ప్రతి సంవత్సరం కాదు కానీ మాకు ఈ సంవత్సరమే మొదటి సంవత్సరం అండి. అంటే మేము 10 సంవత్సరం దీక్ష చేస్తున్నప్పుడు కూడా గురువు గారు పిలుపు మేరకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు చేసిన దీక్షకి ఈరోజు చేసిన పూజకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ సంవత్సరమే మొదటిసారి సారి సమర్పించడం జరిగింది. ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ? చాలా బాగున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జరుగుల విజయ్ కుమారి నా పేరు. మరి మా వారు 25 సంవత్సరాలుగా భవానీ మాలలు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము దర్శనానికి వస్తున్నాం. దేవీ నవరాత్రులు కూడా మాల వేసి దీక్షలు చేసుకొని మళ్ళీ మేము దర్శనం చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా సారీ సీరుతో మళ్ళీ దర్శనానికి వచ్చాం. చక్కగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మంచిగా అమ్మవారి సారీ సమర్పించుకున్నాము. నా తల్లి మాత్రం చాలా బాధల్లో నాకు అండగా ఉంది. బాగా ఇచ్చింది గౌరవం. మా దగ్గరే ఉన్నట్టుంటుంది. నాకు చాలా ఇష్టం. తలుచుకుంటే ఉంటుంది, అయ్యిద్ది పని. సంతోషం. ఆ తల్లి ఉన్నంత వరకు నాకు బాధ లేదు. నాకు ఎండ ఉంటుంది, సంతోషం. అమ్మవారండి, ఆవిడ ఏదన్నా అనుకున్నా కూడా కరెక్ట్గా జరుగుతుంది. మాకు ఆవిడ వెలువెల్పు ఎప్పుడు. ప్రతి ఆషాఢ మాసం మేము హైదరాబాద్ నుండి వస్తున్నామండి అమ్మవారికి. ప్రతి ఆషాఢం అమ్మవారికి సమర్పిస్తాం. మనసు చాలా ఉల్లాసంగా అనిపిస్తోంది మాకు. ఇది ఏటా ఇలాగే కొనసాగాలని, అమ్మవారి దీవెనలు మా కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని సదా కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సారీ సమర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం సారీ సమర్పిస్తాం. చాలా బాగుంటుందండి. అన్నీ అనుకునే అన్ని సంక్రమాలు జరుగుతున్నాయి. చాలా మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏ ఇబ్బందులు లేకుండా. అంత దుర్గమ్మ దయ. బాగున్నాయండి. దర్శనం ఏర్పాట్లు బాగున్నాయి. మాకు కొత్త అని అనిపించట్లేదు. సిటీలో జగన్ పాలనలో జరిగిన విధ్వంసాలపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపా అధినేత జగన్ సాక్షి మీడియాకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని శాసన మండలి టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన జగన్ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లకు చేరినా ఇంకా వెలికి తీయాల్సింది చాలానే ఉందని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి శాసన మండలి తెలుగుదేశం పార్టీ పక్ష నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. 2020, 21, 21, 22 ఆర్థిక సంవత్సరాల లెక్కలు ఇంకా తేలలేదు. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాక్కు వెల్లడించలేదు. 2020-21లో వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్న 1.04 లక్షల కోట్లు అప్పు కలపలేదన్నారు. ఇవి కాక వడ్డీ లేకుండా చేసిన రుణాలు, నాన్ గ్యారంటీ రుణాల వివరాలు తేల్చాల్సి ఉంది అని యనమల రామకృష్ణుడు తెలిపారు. ప్రతిపక్ష హోదా కావాలంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని జగన్కు యనమల సూచించారు. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎక్కువ మంది ఉండటంతో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని ఎద్దేవా చేశారు. కానీ అసెంబ్లీ ఇక్కడ జరుగుతున్నప్పుడు అసెంబ్లీని వదిలేసి అక్కడ పోవడం అనేటువంటిది ఒక లీడర్కి ఉండేటువంటి మనస్తత్వం కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళ కౌన్సిల్లో 40 మంది ఉన్నారు. ఇన్ని 2 కౌన్సిల్ అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఈ రెండింటి వద్ది అసెంబ్లీ అయిన తర్వాత వెళ్ళి ఉండవలసింది అతను ఒకవేళ ఆ పద్ధతి ఉంటే. కానీ అసెంబ్లీని వదిలేసి అసెంబ్లీని అగౌరవపరిచే విధంగా, కౌన్సిల్ని అగౌరవపరిచే విధంగా ఈ ఢిల్లీలో ధర్నా పెట్టి అదే టైంలో తప్పుడు మళ్ళీ అక్కడ కూడా తప్పుడుగా ప్రవర్తన చేయడం,
అదే తప్పుడు మాటలు చేయడం అనేటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకనే అసెంబ్లీలో అదే ఒకటి. రెండవది వచ్చేటప్పటికి అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇందాకే చెప్పాను నేను, అబద్ధ పత్రాలు అనేటువంటిది సాక్షిలో రాశారు. దీని మీద ప్రివిలేజ్ నోటీస్ డెఫినెట్గా ఇవ్వడానికి అవకాశం ఉంది, ఇస్తాం కూడా ప్రివిలేజ్ నోటీస్. ఇంత ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. తర్వాత ఏంటంటే సాక్షి పేపరు వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు కూడా కౌలన్ శక్తులు కానీ రూల్స్ కానీ చదువుకోవాలి. ఎంచేతంటే మెంబర్స్ చెప్పినవి వక్రీకరించి రాయడానికి మీడియాకి సంబంధం లేదు, రాయకూడదు. రాయిపోయినా పర్లేదు కానీ వక్రీకరించి రాయకూడదు. మెంబర్ ఏది చెప్పినా మంత్రి ఏది చెప్పినా అదే రాయాలి. కానీ అట్లాగా అవమానపరిచే విధంగా, చట్టసభలను అవమానపరిచే విధంగా సాక్షి ఈ హెడ్డింగ్లు పెట్టడం అనేటువంటి సరైన విధానం కాదు. ఇదైనా చెక్ చేసుకోండి, లేకపోతే ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే మీరు ఇబ్బందులు పడతారు అనేటువంటిది కదా వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంచేత ఇదొక ఇందాక చెప్పినటువంటి అప్పుల విషయం కాకుండా మార్టిగేజ్ చేశాడు చాలా. అవి కూడా చెప్పారు, దాంట్లో కొన్ని చెప్పారు కానీ చాలా వరకు కూడా ప్రభుత్వ ఆస్తులను మార్టిగేజ్ చేయడం అనేటువంటిది ఎక్కడ చూడలేదు. అటువంటిది ఎక్కడ దొరికితే అక్కడ ప్రభుత్వ ఆస్తులు మార్టిగేజ్ చేయడం, ఎంఆర్ఓ ఆఫీసులు మార్టిగేజ్ చేయడం, ఇవంతా కూడా చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేయడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. విచ్ఛిన్నం చేయలేదని చెప్పడానికి ఆధారం లేదు అతని దగ్గర. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. సిపిఎం ఆధ్వర్యాన కేంద్ర బడ్జెట్పై ఆన్లైన్లో విశ్లేషణ జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధి స్థిరంగా బాగుందని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అంశాలు వాస్తవం కాదన్నారు. మౌలికపరమైన లోపాలు ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థలో చాలా బలహీనతలు ఉన్నాయని ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. బడ్జెట్ను రాజకీయంగా వినియోగించే విధానాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. బడ్జెట్లో ఏపీ, బీహార్కు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు కేటాయించారనే విమర్శ సర్వత్రా వచ్చిందన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లను తగ్గిస్తున్నారని, దీనిపై ఆలోచించాలని చెప్పారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి నిధులు పెంచలేదన్నారు. బడ్జెట్ కానీ అలాగే ఈ బడ్జెట్ని పరిశీలించే సాధారణమైన వాళ్ళు కానీ అందరూ ఎకానమిక్గా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి సజావుగా లేదు. ఈ గతం కన్నా ఇది ఇప్పుడు దిగజారిన పరిస్థితి వచ్చింది. ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. ఆ ఇబ్బందులను అధిగమించేదానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. ఈ బడ్జెట్లో అటువంటి చర్యలు స్పష్టంగా లేవు అని చెప్పేసి సాధారణంగా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా ముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే విశ్లేషకులు కానీ చాలామంది, అలాగే ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్లో కానీ, ఆర్థిక మంత్రి సీతారామన్ కానీ ఒక ముఖ్యమైన నొక్కి చెప్పింది ఏంటంటే దేశానికి సంబంధించిన స్థూల స్థాయి, అంటే దేశవ్యాప్తంగా మనం సాధారణమైన అంశాలను పరిగణలో తీసుకుంటే స్థూల స్థాయి ఆర్థిక అంశాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉన్నది. ఆ రకంగా దీన్ని ఇంగ్లీష్లో అయితే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అని చెప్పేసి స్థూల ఆర్థిక సూచికలు, ఈ స్థూల ఆర్థిక సూచికలు అన్నీ చాలా బాగున్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థకి ఏమీ ప్రమాదం లేదు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా నివేదిక ఇచ్చారు. బయట వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదం సృష్టించారని నివేదికలో పేర్కొన్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కానే కాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా ప్రభుత్వానికి నివేదించారు. అంతేకాకుండా ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తున్న మాజీ ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు ముమ్మాటికి కుట్రకోణమేనని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిసోడియా ప్రభుత్వానికి నివేదించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడానికి అవకాశమే లేదని ఆయన నివేదికిచ్చారు.
మదనపల్లె డివిజన్లో జరిగిన భూదందాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం సిసోడియాను అక్కడకు పంపింది. బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన 2 రోజుల పాటు అక్కడ తాను గమనించిన విషయాలను ప్రభుత్వానికి నివేదించారు. అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదన్న సిసోడియా బయటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లు తగలబెట్టారన్నారు. దెబ్బతిన్న సీసీ కెమెరాలను కుట్రకోణంతోనే బాగు చేయించలేదన్నారు. మొత్తం 2440 ఫైళ్లు కాలిపోయాయని 700 ఫైళ్లను కాపాడారని తెలిపారు. ఇవన్నీ నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన భూములకు సంబంధించినవేనన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం కొండ ప్రాంత వాసులను నిర్లక్ష్యం చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు మండిపడ్డారు. తెలుగుదేశం కూటమి కొండ ప్రాంత వాసులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చారని, నగరంలోనూ పాత బస్తీలోనూ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణకు, రక్షణ గోడల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పాత బస్తీలోని 50, 51వ డివిజన్లలో కొండ ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు తదితర సిపిఎం నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను అధికారులు పరిశీలించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో 16 డివిజన్లలో 2 లక్షల మంది కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 12 డివిజన్లలో కొండ ప్రాంత వాసులు ఉన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇళ్లు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం కొండ ప్రాంత వాసులను నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. రక్షణ గోడలు కట్టకుండా కాలయాపన చేశారు. దీనివలన ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది. రక్షణ కొరబడింది. ప్రజా సమస్యలను విస్మరించి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజల రక్షణకు నిధులు కేటాయించలేదని పలు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం కూటమి కొండ ప్రాంత వాసులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చారని, నగరంలోనూ పాత బస్తీలోనూ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల రక్షణకు, రక్షణ గోడల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ తక్షణమే 10 కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలి. మెట్లు, కాలువలు, రోడ్లు రిపేర్లు చేయాలి. మంచినీరు, డ్రైనేజీ, లైటింగ్ తదితర సౌకర్యాలను మెరుగుపరచాలని అన్నారు. కొండ ప్రాంతాల్లో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునరుద్ధరించాలని కోరారు. కొండ చర్యలు విరిగిపడిపోయి బిక్కుబిక్కుమంట ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందన్న భయాందోళనలో కొండ ప్రాంతాల ప్రజలున్నారు. ఇప్పటికే కొత్తపేటలో నిన్న కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో గొల్లపాలెం గట్టు కానీ, వించిపేట, ఇంకా మల్లికార్జునపేట, విద్యాధరపురం, అలాగే విజయవాడలో ఉన్న మొగలరాజుపురం, ఇంకా క్రీస్తురాజపురం, గుణదల, ఇంకా అనేక ప్రాంతాల్లో గతంలో సంవత్సరం క్రితం, 2 ఏళ్ల క్రితం దెబ్బతిన్నటువంటి లేకపోతే పడిపోయినటువంటి కొండ చర్యలకి ఇప్పటి వరకు రిపేర్లు చేయలేదు. రిటైనింగ్ వాల్స్, రక్షణ గోడలు కట్టలేదు. మరి 2-3 ఏళ్ళు కూడా కట్టకపోతే, దాని బడ్జెట్ కేటాయించకపోతే ప్రజల ప్రాణాలని ప్రభుత్వాలే తీస్తూ ఉన్నాయి. పడిపోతాయని ముందుగా హెచ్చరికలు చేసిన జనం పిటిషన్లు పెట్టుకున్న కళ్ళు తెరవట్ల. అందుకే కనీసం కొత్త ప్రభుత్వం వచ్చింది, అంతకుముందున్న ప్రభుత్వం పట్టించుకోవాలా. ఈ ప్రజాప్రతినిధులు స్పందించాలి. రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా విజయవాడ నగరపాలక సంస్థకి, కొండ ప్రాంతాల అభివృద్ధికి 100 కోట్ల రూపాయల ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజీని ప్రకటించి కొండ ప్రాంతాల్లో రక్షణ గోడలు కట్టడం, అలాగే మెట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ప్రజలకు రక్షణ కల్పించాలి. ఏ కొండ ప్రాంతంలో కొండ చర్యతుందో, రిటైనింగ్ వాళ్ళు కూలుతుందో, ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటుందని బిక్కుబిక్కుమన ఉన్న పరిస్థితుల్లో మరి గతంలో ఇప్పటికే అనేక డివిజన్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా కానీ బడ్జెట్ నిధులు కేటాయింపు చేయకపోవడం, మరోవైపు కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించట్లేదని చెప్పి పనులు ఆగిపోవడం, ఈ రకంగా కొండ ప్రాంతాల అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన కొంగలు అక్కడేలాగా ఉంది. కొండ ప్రాంతానికి సంబంధించినటువంటి యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 20 ఏళ్ల క్రితం
చేసినా కానీ ఇంతవరకు వినియోగంలో తీసుకురాలా. దీనివల్ల పిచ్చింగ్లు ఎక్కడికక్కడ లూజ్ అయ్యి జారిపోతున్నటువంటి పరిస్థితి, పడిపోతున్న. కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ సెంటర్లో సిప్ అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ను విద్యార్థులు సులభతరంగా చేశారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తుందని సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ వెల్లడించారు. సిప్ అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ను సాల్వ్ చేశారు. ఎంతో కష్టమైన క్యాలిక్యులేషన్స్ కూడా ఎంతో సులభతరంగా విద్యార్థులు అబాకస్ ద్వారా సాల్వ్ చేశారు. ఈ సందర్భంగా సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి తాము ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తోందని చెప్పారు. పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. Today we are having the SIP Abacus Andhra Pradesh regional competition. So almost 1000 children from 20 different cities of Andhra Pradesh is taking part in today's competition. Today children will be tested in their speed, accuracy in solving mathematical problems. So what we are giving them 11 minutes to solve almost 300 questions. So in that 11 minutes they have to apply their abacus skill, concentration, focus and give the maximum correct answers. So all over Andhra Pradesh, this competition, children is participating in this SIP Abacus competition, and their concentration, memory, observation skill, mathematical computation skill, speed of calculation, everything is tested today. And today is a full day event. Morning will be the competition part, and afternoon we will be giving the prize distribution. అనంతరం స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సిప్ అకాడమీకి ఏపీలో 20 ఫ్రాంచైజెస్ ఉన్నాయని 3000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సుమారు 1,00,000 మంది విద్యార్థులను తయారు చేశామని వెల్లడించారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏపీలో 2వసారి నిర్వహించడం జరుగుతోందన్నారు. నవంబర్ 10న కలకత్తాలో జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. రీజనల్ ప్రాడజీ కండక్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ SIP అబాకస్ రీజనల్ కాంపిటీషన్. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 మంది పిల్లలు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 1000 మంది పిల్లలు డిఫరెంట్ లెవెల్స్లో ట్రైనింగ్ పొందిన పిల్లలు అనమాట. వీళ్ళు 5 మినిట్స్ నుండి 11 మినిట్స్ టైంలో డిఫరెంట్ టైమ్ జోన్స్లో వాళ్ళు 80 నుంచి 160 సమ్స్ వరకు సాల్వ్ చేస్తారు. మా SIP అబాకస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇది 2003లో ఇండియాలో స్థాపించడం జరిగింది. ఓవరాల్గా 950 ఫ్రాంచైజీస్ ఉన్నాయి మాకు. అండ్ ఏపీలో వచ్చేసరికి ఒక 20 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, హిందూపూర్, తిరుపతి, చిత్తూరు, కదిరి, పీలేరు అండ్ నెల్లూరు ఇట్లాంటి లొకేషన్స్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3000+ స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీలో ట్రైన్ అవుతున్నారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు మేము ఒక 1 మిలియన్ స్టూడెంట్స్ని మా ప్రోగ్రామ్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ నుంచి పామర్ వెళ్లే 333 నెంబర్ ఆర్టీసీ బస్ డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తాడిగడప 100 అడుగుల రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాల పాలైన బాధితులు ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యాధర్పురం డిపోకు చెందిన బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు, కండక్టర్ నాగరాజు 20 మంది ప్రయాణికులతో బస్సు పామర్రు బయలుదేరింది. 100 అడుగుల రోడ్డు వద్ద ముందు ఆగి ఉన్న బైకును తాకింది. దీనిపై బస్సు డ్రైవరు ద్విచక్ర వాహనదారుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ కలుగు చేసుకుని ఇద్దరి వాహనాలను పక్కకు తీయాలని సూచించారు. శ్రీనివాసరావు బస్సును పక్కకు తీసే క్రమంలో ఓ కారుకు తగిలింది. దీంతో అందులో ఉన్న యువకులు రెచ్చిపోయి అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ నాగరాజు ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని పెనమలూరు సీఐ రామారావు తెలిపారు.